చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు నీడలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు శివుడి వివాహం. శరశ్చంద్రిక దేశపు రాజు చంద్రసేనుడికి చాలా కాలం సంతానం కలగలేదు. మహారాణి చూడామణి దేవి ఎన్నో పూజలు చేసింది. రాజదంపతులు అరణ్యానికి వెళ్లి మునులకు శుశ్రూషలు చేశారు. చివరకు దైవం కరుణించి మహారాణికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. రాజదంపతులు తమ కుమార్తెకు మధుమిత్ర అని నామకరణం చేశారు. మధుమిత్రకు 5 ఏళ్ల వయసు వచ్చింది. అంతఃపురంలో ఉండే దాసీలలో శాంతమణి అనే వృద్ధ దాసి అంటే మధుమిత్రకు ఎంతో ఇష్టం. శాంతమణికి కూడా యువరాణి అంటే పంచప్రాణాలు. మధుమిత్రకు తన ఈడువారైన స్నేహితులు ఎవ్వరూ లేరు. అందువల్ల ఎప్పుడూ దిగులుగా ఉండేది. శాంతమణి తరచూ మధుమిత్రకు తన మనవడు శివుడి గురించి చెబుతూ ఉంటే మధుమిత్ర ఎంతో మురిపంగా వినేది. ఒకరోజు మధుమిత్ర శాంతమణితో, రేపు వచ్చేటప్పుడు శివుణ్ణి నీ వెంట తీసుకురా అని చెప్పింది. మహారాజు ఏమంటాడో అన్న భయం మనసులో ఉన్న శాంతమణి యువరాణి కోరికను కాదనలేక శివుడిని అంతఃపురానికి తెచ్చింది. ఆ తరువాత శివుడు తరచూ అంతఃపురానికి వచ్చేవాడు. మధుమిత్ర శివుడి మీద ఇష్టం పెంచుకున్నది. క్రమంగా మధుమిత్రకు యుక్త వయసు వచ్చింది. అంతటితో శివుడు అంతఃపురానికి రావడానికి అభ్యంతరం చెప్పారు. ఇందుకు శివుడు మధుమిత్ర చాలా దిగులు పడ్డారు. రాజదంపతులు కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూడసాగారు. ఇది తెలిసిన మధుమిత్ర శాంతమణితో, నేను పెళ్లి చేసుకుంటే శివుడినే చేసుకుంటాను, లేకుంటే ప్రాణాలైనా వదిలేస్తాను, అంతేగాని మరొకరిని వివాహమాడను అని చెప్పింది. ఇది విన్న శాంతమణి భయంతో వణికిపోయింది. ఆమె యువరాణికి తన మనవడంటే ఇష్టమని తెలుసుగాని అది పెళ్లాడేంత ఇష్టమని ఊహించలేకపోయింది. శాంతమణి, యువరాణి, మిమ్మల్ని వివాహం చేసుకోగలిగేంత అర్హత శివుడికి లేదు అని చెప్పింది. మంచితనానికి మించిన అర్హత ఏమున్నది? అతడిని తప్ప వేరే ఎవ్వరిని వివాహమాడను అన్నది మధుమిత్ర. అయితే నీ తల్లిదండ్రులకు ప్రస్తుతానికి పెళ్లి చేసుకోనని చెప్పు, నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అన్నది శాంతమణి. శాంతమణి నుంచి సంగతి విన్న శివుడు ఆనందంతో పొంగిపోయాడు. శాంతమణి శివుడితో, ఇప్పుడు రాజకుమార్తెను వివాహమాడే అర్హత నువ్వు సంపాదించాలి, ఉట్టినే సంతోషపడి లాభం లేదు అని అన్నది. ఆ మరుసటి రోజే శివుడు ప్రయాణమై అడవికి చేరాడు. ఒకచోట విచిత్రమైన వాయిద్యం పట్టుకుని ఒక మనిషి చెట్టు కింద కూర్చుని కనిపించాడు. అతడు చాలా దిగులుగా ఉన్నాడు. శివుడు అతడిని పలుకరించి, చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. నా పేరు రాగం, నేనొక గురువుకు చాలా కాలం సేవలు చేశాను. ఆయన నాకు ఈ వాయిద్యం ఇచ్చి సాగనంపాడు. దీనిని వాయిస్తే వికృతమైన రాగాలు వినిపించి ఎదుటివాడికి పట్టరాని శిరోవేదన కలుగుతుంది. విన్న ప్రతి ఒక్కరూ నన్ను తన్ని తగిలేశారు, ఇదెందుకు నాకు పనికి వస్తుంది అంటూ వాపోయాడు. ఇది విన్న శివుడు, బాధపడకు, తెలివితేటలు ఉపయోగిస్తే దీనితో మనం లాభం పడవచ్చు, నా వెంటరా అని అన్నాడు. శివుడు రాగంతో కలిసి కొంత దూరం వెళ్లేసరికి అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. అతను శిరస్సును మట్టిలో దూర్చి శీర్షాసనంలో ఉన్నాడు. శివుడు అతని తలను బయటికి తీసేంత వరకు ఓపికగా ఉండి అతను తల బయట పెట్టగానే, ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావిక్కడ అని అడిగాడు. 100 అడుగుల లోతున బంగారు నగలున్నాయి, వాటిని నేనొక్కడ్నే తవ్వి తీసుకోలేను గదా అంటూ నేత్రం బాధపడసాగాడు. బాధపడకు, అసలు నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు శివుడు. ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ముని మీద పులి దూకబోయింది, నేను దాన్ని బాకుతో పొడిచి చంపేశాను. ముని సంతోషించి నాకు ఈ శక్తిని ప్రసాదించాడు. దీనితో ఎలా బాగుపడాలో అర్థం కావడం లేదు అంటూ నేత్రం కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. నువ్వేమీ విచారించకు, నాతోరా అన్నాడు శివుడు.
శివుడు రాగం నేత్రంతో కలిసి వెళుతూ ఉంటే మార్గమధ్యాన ఒక విలుకాడు కనిపించాడు. అతడి చేతిలోని ధనస్సు అతి చిన్నదిగా ఉండటం గమనించిన శివుడు, ఈ ధనస్సుతో పిట్ట ప్రాణం కూడా తీయలేవేమో కదా నువ్వు అంటూ చిన్నగా నవ్వాడు. అందుకు విలుకాడు, ఈ ధనస్సు శక్తి అమోఘం. అవతలివాడు దుష్టుడు, మనకు హాని తలపెట్టినవాడైతే వాడెంత బలవంతుడైనా సరే ఈ ధనస్సు హతమారుస్తుంది. మనం చెయ్యవలసిందల్లా మనసులో వాడికెక్కడ తగలాలో తలుచుకుని గురిచేసి వదలడమే అని అన్నాడు. అవునా, అసలు నీ పేరేమిటి? ఇంత మహత్తుగల ధనస్సును ఎలా సంపాదించావు అని అడిగాడు శివుడు. నా పేరు బలం. ఒక దుష్టమాంత్రికుడు అమాయకులను మోసగించి దేవికి బలి ఇస్తుంటే చూసి వాడినే మోసగించి దేవికి బలి ఇచ్చాను. దేవి సంతుష్టురాలై నాకు ఈ ధనస్సును ప్రసాదించింది. అయితే దీన్ని ఉపయోగించి ఎలా లాభపడ్డాలో తెలియడం లేదు అని బాధపడ్డాడు బలం. నువ్వేమీ బాధపడకు, నువ్వు కూడా మాతోరా అని శివుడు రాగం నేత్రం బలాలతో మరికొంత దూరం ముందుకు వెళ్ళాడు. అక్కడ వాళ్లకు కఠోర కన్నుడు అనే రాక్షసుడు కనిపించాడు. అతనికి అందిన జంతువులనే కాక మనుషులను తినడం కూడా మహదానందం. అతను శివుడిని అతని వెంట ఉన్న వాళ్లను చూసి భీకరంగా అరిచాడు. బలం రాక్షసుడికేసి కోపంగా చూస్తూ శివుడితో, నా విల్లుతో ఈ రాక్షసుణ్ణి ఇప్పుడే చంపేస్తాను అని అన్నాడు. శివుడు బలాన్ని ఆగమని ఏదో చెప్పబోయేంతలో రాక్షసుడు పెద్ద పెద్ద అంగలతో వాళ్లను సమీపించాడు. శివుడు రాగం చేతిలోని వాయిద్యాన్ని లాక్కుని వాయించసాగాడు. అది వింటూనే రాక్షసుడికి భయంకరమైన శిరోవేదన కలిగింది. అతను చేతులెత్తి, తక్షణం ఆపు, లేకపోతే నా తల పగిలిపోయేలాగా ఉన్నది అని అరిచాడు. శివుడు వాయిద్యం ఆపకుండా, ఒరే రాక్షసుడా, నేను చెప్పిన పని చెయ్యాలి మరి అని అన్నాడు పళ్ళు కొరుకుతూ. మహాప్రసాదం ప్రభో, అలాగే అలాగే అంటూ రాక్షసుడు కూలబడ్డాడు. శివుడు రాక్షసుణ్ణి తనతో పాటు తీసుకుపోయి నేత్రం చెప్పిన చోట తవ్వి బంగారం బయటకు తీయమన్నాడు. రాక్షసుడు తన రెక్కల బలంతో తవ్వి క్షణాల మీద బంగారాన్ని బయటకు తీశాడు. శివుడు రాక్షసుణ్ణి ఆ ప్రాంతాలను వదిలి అడవిలో మరింత దూర ప్రాంతాలకు వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించి దొరికిన బంగారాన్ని రాజభవనానికి తీసుకుపోయి రాజుకు కానుకగా ఇచ్చి, మహారాజా, తమకు అవసరమైనప్పుడు ఇంతకంటే ఎక్కువ బంగారాన్ని కానుకగా సమర్పించగలను. ఈ ముగ్గురు నా ప్రాణమిత్రులు అని చెప్పాడు. ఆ తరువాత శివుడు రాజభవనం చేరి రాకుమారి మధుమిత్రను కలుసుకుని జరిగినదంతా చెప్పాడు. ఆమెకు శివుడి తెలివితేటలు చూశాక అతడు తనను తప్పక పెళ్లాడగలడన్న నమ్మకం కలిగింది. ఆ సమయంలో పులిమీద పుట్రలాగా పొరుగురాజు శ్రీచంద్రుడి నుంచి చంద్రసేనుడికి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో తన కొడుకుకు మధుమిత్రను ఇచ్చి తక్షణం వివాహం చెయ్యకపోతే 100 ఏనుగులతో, 5000 అశ్వికులతో, 50,000 కాలిబటులతో బయలుదేరి రాజ్యం మీద దాడి చేస్తానని ఉన్నది. శ్రీచంద్రుడి సైనిక బలంతో పోల్చితే తన సైనిక బలం కొరగానిదని ఎరిగిన రాజు చంద్రసేనుడు ఏమి చెయ్యడమా అన్న దిగులుతో మంచమెక్కాడు. రాకుమారి మధుమిత్ర తండ్రికి ధైర్యం చెప్పి శివుడి శక్తి సామర్థ్యాల గురించి వివరించింది. అంతా విన్న చంద్రసేనుడు, ఇంతకు ఈ శివుడికి తెలివితేటలు తప్ప రాజ్యమంటూ ఏమీ లేదు. రాజ్యం లేని వాడితో రాజకుమార్తెల వివాహం జరిగినట్టు ఏనాడైనా విన్నావా అని ప్రశ్నించాడు. ఆ సమయంలో అక్కడికి వస్తూ ఆయన మాటలు విన్న శివుడు, మహారాజా, అనుమతించండి. అతి క్రూరుడైన ఆ శ్రీచంద్రుడు తన ఏనుగుల బలం, గుర్రాల ధాటి, సైనికుల బలపరాక్రమాలు పేరు చెప్పి ఈసరికే కొన్ని చిన్న రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు నేను అతన్ని హతమార్చి అతడి రాజ్యాన్ని ఆక్రమించి రాజు కాగలను అని అన్నాడు. అలాగా, అయితే రాకుమారి మధుమిత్ర రాజైన నీకు రాణి కాబోతున్నది అన్నాడు చంద్రసేనుడు ఉత్సాహంగా. ఆ వెంటనే శివుడు చంద్రసేనుడి కొద్దిపాటి సైన్యాన్ని వెంటబెట్టుకుని మిత్రుడి బలం నుంచి మహాశక్తివంతమైన ధనస్సుతో దాడి చేస్తున్న శ్రీచంద్రుడి సైన్యానికి ఎదురు వెళ్ళాడు. శివుడి చేతిలో ఉన్న
చిన్న ధనస్సును చూసి శ్రీచంద్రుడు పక్కున నవ్వి, ఒరే మూర్ఖుడా, ఇది ఘోర భీషణ సంగ్రామం, పిల్లలాడుకునే ఆకతాయి ఆట కాదు. నా వెన్నంటి వస్తున్న గజతురగ పదాతి సైన్యాన్ని చూశావా అని అన్నాడు. శివుడు మారు మాట్లాడకుండా మనస్సులో దేవిని ధ్యానించి బాణాన్ని ధనస్సుకు సంధించి పరమ దుర్మార్గుడైన శ్రీచంద్రుడి గుండెలను తాకాలంటూ బాణాన్ని వదిలాడు. బాణం సూటిగా పోయి శ్రీచంద్రుడి గుండెల్ని చీల్చింది. శ్రీచంద్రుడు ఒక చావుకేక పెట్టి ఏనుగు మీద నుంచి జారి నేల మీద కుప్పలా కూలిపోయాడు. ఇది చూసి అతడి సైన్యం చెల్లాచెదురుగా పారిపోయింది. శివుడి వెనక ఉన్న సైన్యం శివసేన మహారాజుకు జై అంటూ జయ జయధ్వానాలు చేసింది. శివుడి ధైర్య సాహసాలు తెలివితేటలు చూసిన రాజు చంద్రసేనుడు నెల తిరగకుండానే అతనికి తన కుమార్తె మధుమిత్రను ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. ఆ తరువాత శివుడు శివసేనుడి పేరుతో మరణించిన శ్రీచంద్రుడి రాజ్యానికి రాజు అయి తన మిత్రులైన రాగం, నేత్రం, బలం ముగ్గురికి మంత్రి పదవులనిచ్చి చాలా కాలం ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.